నమస్కారమండి. ఈరోజు మనం అందరం కలిసి ఒక చిన్న చాలా సరదా విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది మనందరికీ బాగా ఉపయోగపడుతుంది కూడా. అవును కదా, మన స్నేహితులు ఒక్కోసారి ఉన్నట్టుండి ఎందుకు సైలెంట్ అయిపోతారు? లేదా ఇంట్లో వాళ్ళు ఏదో చిన్న విషయానికే ఎందుకు అలుగుతారు? ఇలాంటివి మనకి జరుగుతూనే ఉంటాయి. అప్పుడు మనకర్థం కాదు, అరే ఎందుకిలా అని. అయితే ఈ కన్ఫ్యూజన్ అంతా పోవడానికి ఒక మ్యాజిక్ కళ్ళజోడు లాంటిది ఉంటే ఎలా ఉంటుంది? అదేనండి ఈ 6 మినిట్ ఎక్స్రే. ఇది మన చుట్టూ ఉన్నవాళ్ళని ఇంకాస్త ప్రేమగా అర్థం చేసుకోవడానికి మనకి సహాయం చేస్తుంది. సరే, మరి మ్యాజిక్లో మొదటి భాగమేంటో చూద్దామా? అదే మన సామాజిక అవసరాలు. ఎలాగంటే మనకు ఇష్టమైన వేడి వేడి సమోసా వాసన వస్తే మనల్ని ఎలా లాగేస్తుందో అచ్చం అలాగే ఈ అవసరాలు కూడా మనల్ని కొన్ని పనుల వైపు లాగుతాయన్నమాట. చూడండి, మనందరిలోనూ మనల్ని గౌరవించాలి, మనల్ని మెచ్చుకోవాలి, మనం కూడా ఈ గ్రూప్లో ఒక భాగం అనిపించాలి, ఇలాంటి చిన్న చిన్న కోరికలుంటాయి. మనలో ఒక్కొక్కరిలో వీటిలో ఏదో ఒకటి చాలా బలంగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఇంట్లో అందరూ కూర్చుని మాట్లాడుతున్నప్పుడు మన పెద్దవాళ్ళు ఎవరైనా ఏదో ముఖ్యమైన విషయం చెప్తుంటే మధ్యలో మనం మాట్లాడితే వాళ్ళకి కోపం వస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళకి గౌరవం కావాలి, వాళ్ల మాటకు విలువ ఇవ్వలేదని వాళ్ళు ఫీల్ అవుతారు. అంతే సింపుల్. ఇంకో మంచి ఉదాహరణ, స్కూల్లో ప్రియా అనే ఒక పాప ఉంది. తను ఏం రాసినా ఏం గీసినా వెంటనే టీచర్ దగ్గరకు పరిగెత్తుకెళ్ళి, టీచర్ ఇది సరిగ్గానే ఉందా అని అడుగుతూ ఉంటుంది. పాపం తనకు తెలియక కాదు, నువ్వు చాలా బాగా చేశావమ్మా అనే ఒక మెప్పు కోసం, ఆ భరోసా కోసమన్నమాట. చూసారా ఎంత సింపులో? అంటే ఒక మనిషి ప్రవర్తన వెనుక ఎప్పుడూ ఏదో ఒక తీరని అవసరం, ఒక చిన్న ఆశ దాగి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు రెండో భాగానికి వెళ్దామా? అదే మనలో దాగి ఉన్న భయాలు. ఇవి మనల్ని ముందుకు వెళ్లకుండా వెనక్కిలాగే శక్తులన్నమాట. ఎలాగంటే వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్లాలంటే ఎలా జంకుతామో అచ్చమలాగే ఈ భయాలు మనల్ని ఆపేస్తాయి. ఎవరైనా మనల్ని వద్దంటారేమోనని, మనం ఫెయిల్ అయిపోతామేమో అని, లేదా నలుగురిలో నవ్వుల పాలవుతామనే భయం, ఇలాంటివి మనలో చాలామందికి ఉంటాయి కదా. కాని మనం ఎవ్వరికీ చెప్పుకోం. ఇవే మనల్ని తెలియకుండానే వెనక్కి లాగుతూ ఉంటాయి. ఉదాహరణకి క్లాసులో ఒక అబ్బాయి ఉంటాడు, ఎప్పుడూ సైలెంట్గా తనలో తానే ఉంటాడు. మనం అనుకుంటాం, అబ్బో ఎంత సిగ్గో అని. కాని బహుశా తను ఏదైనా తప్పు సమాధానం చెప్తే అందరూ నవ్వుతారేమో అనే భయం వల్ల అలా ఉండి ఉండొచ్చు కదా. ఇంకో ఉదాహరణ చూడండి. ఆఫీస్లో ఒక మేనేజర్ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని పదే పదే చెక్ చేస్తూ అందర్నీ అడుగుతూ ఉంటారు. మనం అనుకుంటాం, ఈయనకెంత అహంకారమో అని. కాని బహుశా తన చేతుల్లోంచి కంట్రోల్ పోతుందేమో, ఏదైనా తప్పు జరుగుతుందేమో అనే భయం వల్ల అలా చేస్తుండొచ్చు. భయం మనుషుల్ని ముందుకు వెళ్లాలనున్నా కూడా వెనక్కి లాగుతుంది. ఎంత నిజం కదా ఈ మాట. మన లోపలుండే ఈ చిన్న చిన్న భయాలు మనల్ని ఎంతగా ఆపేస్తాయో కదా. సరే, ఇప్పటిదాకా మనం అవసరాల గురించి, భయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రెండూ కలిసి మన లోపల ఒక చిన్న తాడులాగే ఆట ఎలా ఆడతాయో చూద్దామా? ఒక టగ్ ఆఫ్ వార్ గేమ్ లాంటిదన్నమాట. ఇది చాలా సింపుల్ అండి. ఒకవైపు మన అవసరాలు అంటే అభివృద్ధి, భద్రత లాంటివి, పద ముందుకెళ్దాం అని మనల్ని లాగుతాయి. మరోవైపు మన భయాలు అంటే అయ్యో ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో, రిస్క్ ఎందుకులే అని మనల్ని వెనక్కి నెడతాయి. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మనం ఒక ఇల్లు కొనాలనుకున్నామనుకోండి, భద్రత కోసం సొంతిల్లు ఉండాలనే అవసరం మనల్ని కొనేద్దాం అనిపిస్తుంది. కాని అంత పెద్ద లోన్ కట్టాలి కదా అనే భయం మనల్ని అమ్మో ఇప్పుడే వద్దులే అని ఆపుతోంది. చూశారా, లోపల ఈ రెండికి మధ్య ఎలా యుద్ధం జరుగుతుంది. మరి చివరికి ఏది గెలుస్తుంది? చాలా సింపుల్. ఎప్పుడైతే మన అవసరం మన భయం కన్నా బలంగా మాడుతోందో అప్పుడే మనం ధైర్యంగా అడుగు ముందుకేస్తాం. ఏది బలమైతే దానిదే గెలుపన్నమాట. సరే, ఇప్పుడు మనం వేర్చుకున్న ఈ విషయాన్ని మన జీవితంలో ఉపయోగించుకోవడానికి ఒక చిన్న, చాలా చాలా సులభమైన 2 నిమిషాల అలవాటు గురించి చెప్పుకుందామా? ఇది చాలా తేలిక. మెల్లగా ఇలా చేసి చూడండి. 1. మీ చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరిదైనా ఒక ప్రవర్తనను గమనించండి. 2. దాని వెనక ఏ అవసరం ఉండి ఉంటుందో ఊహించండి. 3. అక్కడ ఏ భయం దాగి ఉందో కూడా ఊహించడానికి ప్రయత్నించండి. అంతే. ఈ చిన్న అలవాటు మనల్ని ఇతరులని అర్థం చేసుకోవడంలో చాలా సహాయపడుతుంది.
ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, రోజు మనం నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తుంది. ఈ మంచి మాటతో ఈ రోజుకి సెలవు. మళ్ళీ కలుద్దాం.